దాదాపు 5 దశాబ్దాల పాటు 6 రాష్ట్రాల ప్రభుత్వాలని గడగడలాడించి 200 జిల్లాల పరిధిలో సమాంతర ప్రభుత్వాన్ని శాసించినటువంటి నడిపినటువంటి మావోయిస్టులు అన్నలు ఇప్పుడు గతంలో అయితే వాళ్ళు తామంతట తాము పంచాయతీలు ప్రజా పంచాయతీలు నిర్వహించి శిక్షలు విధించి వీనికి శిక్ష వేయాలా వద్దా అని నిర్ణయించేటటువంటి అన్నలు ఇప్పుడు ఈ రోజున తమ శకానికి ముగింపుకి చేరుకున్నారనే చెప్పాల్సి ఉంటుంది. తమను శిక్షించవద్దు, కాల్చేయవద్దు, తాము ఆయుధాలను అప్పగించి లొంగిపోతాము, అందుకు గడువు ఇవ్వండి అంటూ ప్రభుత్వాన్ని అభ్యర్థించేంతటి పరిస్థితికి వచ్చారంటేనే ఉద్యమం యొక్క ప్రభావం పలచనైపోవడమే కాకుండా అంతరించేటటువంటి దశకు చేరిందని అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అయితే దీంట్లో పొరపాట్లు ఏంటి, మావోయిస్టులు పోషించినటువంటి పాత్ర ఏంటి 5 దశాబ్దాల్లోని, ఈ రోజున వాళ్ళు ఎందుకు ఈ ఉద్యమం ఎంత వీక్ అయింది? దాదాపు 20 ఏళ్ల క్రితమే చూసినా కూడా 20,000 సైన్యంతో గెరిల్లా దళాలతోటి అటవీ ప్రాంతాలని 6 రాష్ట్రాల అటవీ ప్రాంతాలని పరిపాలించినట్లే. అంటే అక్కడ ప్రభుత్వం శాసనాలు కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆజ్ఞలు కానీ చెల్లుబాటు కానటువంటి పరిస్థితి. అక్కడ ఉండేటటువంటి వేల గ్రామాల ప్రజలు వీళ్ళని హక్కును చేర్చుకుంటూ ఆదరిస్తూ అన్న అనేటటువంటి పరిస్థితి. నక్సల్ ఉద్యమంగా మొదలై తర్వాత ఏమో ఇప్పటి వరకు చూస్తే కనుక పీపుల్స్ వార్ తర్వాత ఇప్పుడు మావోయిస్టులుగా రకరకాల రూపు సంతరించుకున్నప్పటికీ వారు అటవీ ప్రాంతాల్లో ఆదివాసీల పైన ఆదివాసీల జీవనం పైన పెను ప్రభావాన్ని బలమైనటువంటి ముద్రను వేసినటువంటి ఒక ఉద్యమంగా దీన్ని చూడాలి. అయితే ఇప్పుడు ఎందుకు ఈ దశకు చేరుకుంది? ఎవరైనా సరే అంటే అటవీ ప్రాంతాల్లో ఇంత విస్తారమైనటువంటి ప్రాంతాల్లో ఆదివాసీలు ప్రత్యేకించి ఉండేటటువంటి గిరిజనులు ఇతరత్ర వర్గాలకి హక్కును చేర్చుకున్నటువంటి ఈ ఉద్యమము అన్నలు ఈ రోజున ఇలా ప్రభుత్వం ముందు దేబరిల్లవలసినటువంటి పరిస్థితి ఎందుకు దాపురించింది అంటే ఇది ఒక రకంగా చెప్పాలంటే స్వయంకృత అపరాధమనే చెప్పాలి. అందులోని ఒకనాడు వాళ్ళు వస్తుంటే చాలు అన్ని సమకూర్చి పెడుతూ వారి రహస్యాలను కాపాడినటువంటి ఈ గూడాలు లేదంటే ఆదివాసీ నివాసాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజున వాళ్ళకి ప్రత్యామ్నాయంగా అంటే వాళ్ళకి ప్రతికూలంగా మారడమే కాకుండా మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రభుత్వ యంత్రాంగానికి లేదా పోలీసులకి అందించేటటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఆత్మ పరిశీలన, ఏ ఉద్యమమైనా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి ఘట్టం. అంటే తుది దశకు చేరుకున్నప్పటికీ 50 ఏళ్లలోనూ చూపినటువంటి ప్రభావాన్ని మాత్రము సీరియస్ గా అంటే విప్లవోద్యమాల్లో పాల్గొనేటటువంటి వాళ్ళు కానీ ప్రభుత్వాలు కానీ అధ్యయనం చేయాల్సినటువంటి అంశంగానే మనం చెప్పాల్సి ఉంటుంది. 50 ఏళ్ల క్రితము ఆదివాసీలు చాలా వెనకబడి ఉండడమే కాకుండా సామాన్య ప్రజలకు దూరంగా ఉండడం, వాళ్లలో ఉండేటటువంటి అమాయకత్వాన్ని ఎన్కాష్ చేసుకోవడానికి కాంట్రాక్టర్ల రూపంలో కానీ స్మగ్లర్ల రూపంలో కానీ రాజకీయ నాయకుల రూపంలో కానీ అటవీ సంపదని దోపిడీ చేయడం, వాళ్ళ మీద పెత్తనం చేయడం అనేటటువంటిది సర్వసాధారణ తంతుగా ఉంటూ ఉండేది. దాని నుంచి కాపాడడానికి వాళ్ళు గ్రహించినప్పటికీ ఎదుర్కోలేనటువంటి పరిస్థితిలో ఉండడం వల్ల వాళ్ళకి రక్షణ ఇవ్వడానికి అండగా ఉండడానికి అదే సమయంలో వాళ్ళను వాళ్ళు పరిపాలించుకునేటటువంటి స్థాయికి తీర్చిదిద్దుతామనేటటువంటి ఊహలు ఆశలతోటి ఈ ఉద్యమము ఆయా ప్రాంతాలపైన ప్రజలపైన పట్టు సాధించింది. తర్వాత ఉద్యమానికి సంబంధించి ఎవరైనా సరే ఇన్ఫర్మేషన్ ఇచ్చినా లేదంటే ఉద్యమానికి సహకరించిపోయినా వాళ్ళని బహిరంగంగానే పంచాయతీలు నిర్వహించి కాల్చివేయడం ఇలాంటి చర్యలను కూడా మావోయిస్టులు చాలా పెద్ద ఎత్తున జరిపినటువంటి ఉదంతాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మాత్రం దాదాపు అగ్రనాయకత్వం అంతా కూడా కనుమరుగైపోవడం, అడపాదడప వందల సంఖ్యలో ఉన్నటువంటి మిగిలి ఉన్నటువంటి మావోయిస్టులు కూడా లొంగిపోతామని చెప్పడం అనేటటువంటిది ఉద్యమంలో పతాక సన్నివేశానికి చేరిందనే చెప్పాలి. అయితే నిజానికి వేల గ్రామాల్లో ఉండేటటువంటి ప్రజలు సొంతం చేసుకుంటే కనుక ఉద్యమం ఇప్పుడు ఈ స్థితికి వచ్చేటటువంటిది కాదు. ఆ రోజున వాళ్ళకి రక్షణగా ఉండడమే కాకుండా ఈ అన్నల వల్లే తాము అభయం పొందుతున్నాము, తాము పెద్దలను ఎదిరించగలుగుతున్నాము, తమ దోపిడీ నుంచి బయటపడగలుగుతున్నాము, దోపిడీ నుంచి తమను తాము రక్షించుకోగలుగుతున్నాము అన్న భావన ప్రజల్లో ఉండేది. అందువల్లనే సంపూర్ణంగా ఈ ఉద్యమానికి అన్నలకి సహకరించేటటువంటి వాతావరణం ఉండేది. అయితే మారుతున్నటువంటి నాగరిక జీవన విధానాలు, కమ్యూనికేషన్ వ్యవస్థ, ఆదివాసీల జీవితాల్లో వచ్చినటువంటి మార్పులు వీటి వేటిని పట్టించుకోకుండా 20-30 ఏళ్ల క్రితం నాటి సిద్ధాంతాలనే పట్టించుకుంటూ ప్రజా జీవితంలో వచ్చిన మార్పుని గ్రహించి దానికి అనుగుణంగా తమ సిద్ధాంతాలని
పద్ధతుల్ని విధానాల్ని మార్చుకోకపోవడం వల్లే అన్నలు ఆదివాసీలకు దూరం అవడం, ఆదివాసీల్లో తలెత్తినటువంటి ప్రశ్నలకి సరైనటువంటి సమాధానాలు ఇవ్వలేనటువంటి వాతావరణం ఏర్పడడంతో క్రమంగా అంటే దాదాపు 10 ఏళ్ల క్రితమే ఆదివాసీలకి సైద్ధాంతికంగా చూస్తే కనుక దూరం అయిపోయారు. ఎందుకంటే వాళ్ళని ఆదరణించడం అనేటటువంటిది 10 ఏళ్ల క్రితమే తగ్గిపోయింది. ఈ 10 ఏళ్ల కాలంలో జరిగింది ఏంటంటే ప్రజలతో సంబంధం లేకుండా తమ వద్ద ఆయుధాలు ఉన్నాయి కనుక ఆయుధాలతో సాయుధ పోరాటం చేశారు. అటువైపు పోలీసులు కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, ఇటు మావోయిస్టులు కావచ్చు. వీళ్ళిద్దరి మధ్య అడ్డుగా ప్రధానమైనటువంటి సైద్ధాంతికమైనటువంటి భూమిక ప్రాతిపదికగా ఉన్నటువంటి ఆదివాసీలు తప్పుకున్నారు. ఇక అటు పోలీసు బలగాలు, ప్రభుత్వ సర్కారీ బలగాలు, ఇటు మావోయిస్ట్ బలగాలు ఈ 10 ఏళ్ల కాలంలో సాగించింది ఒక సాయుధ పోరాటంగానే చెప్పాలి. అందువల్లనే ఈ బలం అంటే ప్రజల నుంచి వచ్చే బలం లేకుండా వీళ్ళు ఉద్యమం చేసినప్పుడు వేలాది మందితో కూడినటువంటి లక్షలాది మంది సైన్యంతో కూడినటువంటి ప్రభుత్వం ముందు చేతులెత్తేక అంతం కాక తప్పని వాతావరణం ఏర్పడింది. దీనికి వాళ్ళు తీసుకున్నటువంటి విధానాలే ప్రధాన కారణమని చెప్పక తప్పదు. ఈ దశలో అంటే మీ వల్ల మాకేంటి లాభం, మీ వల్ల మాకేంటి ఉపయోగం అని చాలా వేల గూడాల్లో ఉండేటటువంటి ఆదివాసీలు కూడా మావోయిస్టులని అంతర్మతంలో ప్రశ్నించేటటువంటి స్థాయికి రావడం కూడా దీనికి ఒక కారణంగా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళకి ప్రభుత్వాల నుంచి అందుతున్నటువంటి సదుపాయాలు, సంక్షేమ పథకాలు కావచ్చు, తర్వాత ప్రభుత్వాలు ఆదివాసీలకు ఇస్తున్నటువంటి భూమి పట్టాలు కావచ్చు, ప్రభుత్వాలు ఆదివాసీలు పిల్లలు చదువుకుంటే ఉద్యోగాలు ఇస్తామంటూ పాఠశాలలు నిర్వహిస్తున్నప్పుడు వీళ్ళు ప్రధానంగా ప్రభుత్వానికి ఈ ప్రజలు చేరువైతే కనుక తమ ఉద్యమం బలహీనపడుతుంది అంటూ ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో అడ్డుగోడగా నిలవడానికి చేసినటువంటి విఫల ప్రయత్నం కూడా ఆదివాసీలు వీళ్ళకి దూరం కావడానికి ఒక కారణం. ఎందుకంటే జనతన్ సర్కార్ అంటూ వాళ్ళు ప్రకటించుకుని జనతన్ సర్కార్ నిర్వహించేటటువంటి పాఠశాలలకు అంటే మావోయిస్టులు నిర్వహించే పాఠశాలలకు మీ పిల్లల్ని పంపండి, మావోయిస్ట్ క్యాడర్లో మీ వాళ్ళని చేర్చండి, వాళ్ళని ఉద్యమకారులుగా మారుస్తాము, వాళ్ళు అంటే పిల్లలు 15-14 ఏళ్ళు ఉన్నటువంటి పిల్లల్ని సాయుధులుగా చేసి వాళ్ళతో వెంట తీసుకెళ్లడం ద్వారా ప్రభుత్వాన్ని ఎదిరించాలి అనేటటువంటి ధోరణితోటి చాలా పల్లెల్లో ఉండేటటువంటి ఆదివాసీల మీద ఒత్తిడి తీసుకురావడం, తర్వాత ఈ పట్టాలు తీసుకోవద్దు, ప్రభుత్వం ఇచ్చేటటువంటి పట్టాలు మనమే ఇచ్చుకుందామంటాం. అంటే ఈ ప్రభుత్వం ఇచ్చే పట్టాలకు అధికారికమైన గుర్తింపే కాకుండా బ్యాంకుల్లో రుణాలు కావచ్చు, ఇతరత్ర అమ్ముకోవడానికి కావచ్చు, ఇలాగ అనేక హక్కులు ఉంటాయి. కానీ ఈ జనతన్ సర్కార్ అనే పేరు మీద మావోయిస్టులు ఇచ్చేటటువంటి పట్టాలకు ఎవరు పట్టించుకుంటారు? ఇక పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే ప్రభుత్వ ఉద్యోగాలు, ఇతరత్ర గుర్తింపు ఉంటుంది. కానీ వీళ్ళు నిర్వహించేటటువంటి మావోయిస్టులు నిర్వహించేటటువంటి పాఠశాలలో చదువుకుంటే ఎటువంటి గుర్తింపు ఉంటుంది? దీని రియలైజేషన్ జరగడం ఒకటి ఆదివాసీల్లో. అంతేకాకుండా వచ్చినటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థలో వాళ్ళు నాగరిక సమాజంతో అనుసంధానం అవ్వాలి, వాళ్ళలాగే విలాసాలని, వాహన సదుపాయాలని, ఏసీలని, ఇతరత్ర అనేక సదుపాయాలని పొందాలి అనేటటువంటి ఒక ఆంక్ష సమాచార విప్లవం ద్వారా కానీ మాధ్యమాల ద్వారా కానీ వాళ్ళు కూడా అవగాహన పెంచుకోవడం. అందులోని కొంతమంది తమ గూడాలకు చెందినటువంటి పిల్లలే కొంతమంది వెళ్ళి నగరాలలో మంచి ఉద్యోగాల్లో మంచి పొజిషన్లో ఉండడం చూసిన తర్వాత తమ పిల్లలు కూడా అలా కావాలి తప్ప అడవులు పట్టి తిరగకూడదు, భద్రమైన జీవితాన్ని పొందాలనేటటువంటి బలమైన కాంక్ష ఆదివాసీ గూడాల్లో ఏర్పడడం. దానికి భిన్నమైనటువంటి వైఖరితోటి వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ఆధార్ కార్డులు కూడా ప్రభుత్వం ఇచ్చేవి తీసుకోవద్దండం కానీ ఇతరత్ర అనేకం కానీ ప్రధానమైనటువంటి కారణంగా అడ్డుగోడగా మావోయిస్టులకి ప్రజలకి మధ్య నిలిచింది. అందువల్లనే మావోయిస్టులు ప్రజలకి మధ్య ఉండేటటువంటి ఒక బలహీనతని అంటే దీని వీక్ పాయింట్ని క్యాచ్ చేసుకోవడం వల్లే ప్రజలు వెనక్కి వెళ్ళిపోయినప్పుడు ముఖాముఖిగా వీళ్ళు 2 వర్గాల మధ్య అంటే ప్రభుత్వ బలగాలు మావోయిస్టుల మధ్య ప్రజలు అడ్డుగోడగా ఉన్నంతకాలం మావోయిస్టు ఉద్యమం అనేటటువంటిది కొన్ని దాడులు జరగడం, చనిపోయినప్పటికీ ఉద్యమానికి ఎటువంటి భంగం చెక్కు చెదరని కోట్ల గోడగా ప్రజలు ఉన్నంతకాలం నిలిచింది. కానీ ప్రజలు ఎప్పుడైతే ఈ మావోల భావజాలానికి మద్దతు మానేసి మీ వల్ల మేము నిరంతరం మీరు మా గూడాల మీదకి రావడంతో మేము భద్రమైనటువంటి జీవితాన్ని పొందకుండా ప్రజలు వచ్చి నిరంతరం మీ ఆచూకీని అడగడము, వీటన్నిటి కారణంగా మాకు మీ నుంచి భద్రత అవసరం లేనటువంటి పరిస్థితి ఉంది. కానీ పోలీసులు మమ్మల్ని వేధించేటటువంటి వాతావరణం మీ వల్ల మాత్రమే ఏర్పడుతుందంటూ వాళ్ళు అడ్డు తొలగడంతో ముఖాముఖి సాయుధ పోరాటంలో అంతమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. అందులోనే ప్రత్యేకించి ఈ గూడాలుకల్లో కనుక రోడ్డు సౌకర్యాలు కానీ పరిశ్రమలు కానీ ఇతరత్ర కానీ పెడితే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనిలో భాగమవడం ద్వారా తమ ఆచూకీ తెలిసిపోతుంది, తమ పైన దాడి చేయడానికి సాయుధ బలగాలకు మార్గాలు కూడా ఏర్పడతాయి అంటూ మౌలికమైనటువంటి వసతులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవడానికి కూడా మావోలు ఆటంకంగా నిలవడం మరో కారణంగా చెప్పాల్సి ఉంటుంది. ఇది ఇప్పుడు గతంలో అయితే ఆ అటవీ ప్రాంతాలని దోపిడీ చేయడంలో బయట నుంచి కూలీలు తెచ్చి ఇతరత్ర అనేక వర్గాల ద్వారా వేల కోట్ల రూపాయల సంపదని ఇండస్ట్రీ
ఇండస్ట్రియలిస్టులు, కార్పొరేట్లు, ప్రభుత్వ పెద్దలు కాజేసేవారు. కానీ ఇప్పుడు వాళ్ళు వ్యూహాన్ని మార్చుకున్నారు. ప్రభుత్వ పెద్దలు గట్ట స్థానికుల సహకారం లేకుండా ఏ రకంగానూ కూడా అటవీ సంపదని, ఇతరత్ర మైన్స్ వనరుల్ని, గనుల్ని కాల్చేయలేము అనేటటువంటి భావంతో మీ ప్రాంతంలోనే పరిశ్రమలు పెడతాం, మీ ప్రజలకే ఉపాధి కల్పిస్తాం అనేటటువంటి అంచనాలతోటి ఆ ప్రజలను ఒప్పించడము, రాజకీయ నాయకులు మధ్యవర్తులుగా ఉండడము, ఒప్పించడంతో మా పిల్లలు బాగుపడతారు, వేల రూపాయల జీతం తెచ్చుకుంటారు, నగరంలో ఉండేటటువంటి ప్రజలతో పోటీ పడతారు అనే భావన ఆ ప్రాంతాల్లో కలిగింది. అందువల్లనే అటవీ సంపద దోపిడీ కానీ, మైన్స్, గనులు వెలికితీతకు సంబంధించి కానీ స్థానిక ఆదివాసీలే సహకరించడము, ఆ పనుల్లో పాల్గొనడము, వేల రూపాయల జీతాన్ని తీసుకోవడం అనేది సాధారణమైనటువంటి తంతుగా గడిచిన 20 ఏళ్లుగా మారిపోయింది. అందువల్ల బయట నుంచి కూలీలను తీసుకొస్తే వీళ్ళ మీద దాడులు చేయడానికి గట్ట మావోయిస్టులకు అవకాశం ఉంటుంది. కానీ స్థానిక ఆదివాసీలే పాల్గొంటున్నప్పుడు వాళ్ళని చంపితే కనుక తిరుగుబాటు వస్తుంది కనుక ఏమి చేయలేనటువంటి ఒక నిస్సాయమైనటువంటి పరిస్థితి చేరుకున్నారు. ఈ ప్రజలు నగరంతో అనుసంధానం అవ్వాలి, వాళ్ళు పొందేటటువంటి దాంతో అనుసంధానం అవ్వాలి. ఈ అటవీ సంపద, మైన్స్ ఇవన్నీ వాళ్ళు భవిష్యత్తులో ఏదో జరుగుతుంది, భవిష్యత్తులో ఈ సంపద అనే దాన్ని అంత తీవ్రంగా ఆలోచించే పరిస్థితి. ఇప్పుడేంటి, ఇప్పుడు నా కుటుంబము, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, వాళ్ళు బాగుపడాలనేటటువంటి అంచనాతోటే ఉండడంతో ప్రజలు అంటే ప్రత్యేకించి ఆదివాసీలు సర్కారుకి సహకరించేటటువంటి వాతావరణం రావడము, మావోల వల్ల మాకు లాభం కంటే కూడా నష్టమే జరుగుతుంది, వాళ్ళ వల్ల మా అభివృద్ధి ఆగిపోయింది, మా పిల్లల జీవితం ఆగిపోతుంది అనేటటువంటి భావనకి లోను కావడం అనేటటువంటిది ఉద్యమానికి బేజాలు అంటే బేటలు పడడానికి ఒక కారణంగా నిలిచింది. అందువల్ల నిజానికి ఆధార్ కార్డులు తీసుకోవద్దని కానీ, సంక్షేమ పథకాలు వద్దని కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక వసతులు తీసుకోకూడదని కానీ, ప్రభుత్వం ఇచ్చేటటువంటి పట్టాలు తీసుకోకూడదని కానీ, పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపొద్దని కానీ, ఇలా రకరకాల ఆంక్షలతో మావోలు సాయుధ బలంతో ఆదివాసీలందరినీ కూడా పెత్తనం చెలాయించాలి, ఆదివాసీలను తమ కంట్రోల్లో ఉంచుకోవాలనుకోవడంతో బుడగ ఏదైతే ఉందో అది పగిలిపోవడంతో ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి బలగాలు ఇచ్చేటటువంటి ఆసరా మద్దతుతోటి వాళ్ళు ఇంకా మావోయిస్టులకు భయపడాల్సినటువంటి పని లేదు. వీళ్ళు ఎప్పుడు తొలగిపోతే అప్పుడు తాము మిగతా ప్రపంచంతో సమానంగా వసతులు, సౌకర్యాలు, అధికారాలు పొందగలుగుతాం అనేటటువంటి భావనకి గురవ్వడమే ఈ ఉద్యమము వీక్ అవడానికి ప్రధాన కారణము. మావోలకు సంబంధించినటువంటి సమాచారం చాలా వరకు కూడా ఈ గ్రామాల్లో ఉండేటటువంటి ఇన్ఫార్మర్లు అంటే అక్కడ ఉండే స్థానిక ఆదివాసీలు ఇచ్చిన సమాచారం మేరకే ఈ దాడులు జరిగినట్లుగా కూడా వార్తలు వెల్లడిస్తూ ఉన్నాయి. ఇక నిజానికి గతంలో ఉండేటటువంటి ఆదివాసులు చైతన్యం ఈ మావోలు కలిగించగలిగారు. కానీ ఇప్పుడు వీళ్ళు కూడా అంటే మిగతా నాగరిక సమాజం ఎలాగైతే ఆలోచిస్తుందో, ప్రభుత్వ పెద్దలు లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడినా వాళ్ళు తింటే తిని మాకేంటి వాటా అని సామాన్యమైనటువంటి సమాజం ఎలాగైతే ఆలోచిస్తుందో, ఇప్పుడు అటవీ సంపద కానీ, గనులకు సంబంధించినటువంటి సంపద కానీ ఇండస్ట్రియలిస్టులు, కార్పొరేట్లు, రాజకీయ నాయకులు దోచేస్తున్నారు అని చెప్పినా దానికి మనకి సంబంధం ఏమీ లేదు, మా వంతు వాటా ఏంటి, మాకేమిస్తారు అనేటటువంటి పరిస్థితికి అంటే ఉపాధి రూపంలో ఆ దోపిడీలో భాగం అవడానికి ఆదివాసీలు కూడా కొంతమేరకు అలవాటు పడడం అనేటటువంటి అంటే వాళ్ళ భాగస్వామ్యంతో ఈ దోపిడీని చేసేందుకు వీళ్ళు లక్షల కోట్లు, వేల కోట్లు సంపాదిస్తారు, వాళ్ళకి వేల రూపాయలు జీతాలు ఇస్తారు లేదా కూలీలు ఇస్తారు. అందువల్ల వాళ్ళు వేల రూపాయల కూలీతోటే ఆనందం పొంది గతంలో జీవితం కంటే 10 రెట్లు మనం సౌకర్యాలని, సుఖాన్ని పొందగలుగుతున్నాం అనే అంచనాలు వేసుకుంటుంటే వాళ్ళ సహకారంతో వేల కోట్ల రూపాయలని పెట్టుబడిదారులు కానీ, కార్పొరేట్లు కానీ సంపాదించగలుగుతున్నారు. ఏదేమైనప్పటికీ కూడా వాళ్ళు కూడా భాగస్వాములు అయిపోయారు. ఇప్పుడు ఆ భాగస్వాములు అయ్యేటటువంటి వ్యూహాత్మకమైన ఎత్తుగాళ్లతోటి ముందుకు వెళ్ళడం అనేటువంటి దాంతో ప్రభుత్వాలు విజయం సాధించగలిగాయి. ఇంకా మావోయిస్టులు మాత్రం ప్రభుత్వాల నుంచి వచ్చేటటువంటి సహకారంలో, ప్రభుత్వాల నుంచి వచ్చేటటువంటి పథకాలని పూర్తిగా అడ్డుకోవడానికి ప్రయత్నం చేయడం ద్వారా ప్రజలకు దూరం అయ్యారు. ఈ సంఘర్షణలోనే మావోల ఉద్యమం అంతరించిపోయింది. ఈ రోజున దయనీయమైనటువంటి పరిస్థితిలో ఆయుధాలు అప్పగిస్తాము, మాకు క్షమాభిక్ష పెట్టండి, మమ్మల్ని శిక్షించవద్దు అని దీనంగా వేడుకునేటటువంటి వాతావరణం ఏర్పడింది. గతంలో అయితే మా ప్రాంతాల్లో పోలీసులు అడుగు పెడతారా, ప్రభుత్వాధికారులు అడుగు పెడతారా, అడుగు పెడితే కాల్ చేస్తాం అంటూ భయపెట్టి ఆయా ప్రాంతాలన్నింటినీ కూడా పరిపాలించిన, శాసించినటువంటి మావోలు ఈ రోజున అడవుల్లోకి వెళ్ళి దాక్కోవడమే కాకుండా అడవుల్లో కూడా రక్షణ లేకుండా తమకు ప్రాణభిక్ష పెడితే చాలు లొంగిపోతాం అనేటటువంటి దుస్థితికి, దయనీయమైనటువంటి పరిస్థితికి కారణమైనటువంటి వాతావరణం అయితే మాత్రం ఇది స్వయంకృత అపరాధంతో వస్తున్న మార్పుల్ని, మారుతున్నటువంటి ప్రజల్ని గుర్తించని, గమనించని, గ్రహించనేటువంటి మావోల నాయకత్వమే ఒక కారణంగా మనం చెప్పాలి.